హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అపర్ణాదేవి రాజ్తో, రాజ్, ఇప్పుడు నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఏం సాధించావు రాజ్? నువ్వు ఏం సాధించావు? ఆ బిడ్డని ఇంటికి తీసుకువచ్చినప్పటి నుండి నీ జీవితంలో అన్ని సమస్యలే. ఎప్పుడూ ఎవ్వరూ నీపై వేలెత్తి చూపని వేళ్లు కూడా నీపై చూపించాయి. నువ్వొక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడే నోర్లు కూడా కట్టలు తెంచుకొని నీపై అరుస్తున్నాయి, నీపై నిందలు వేస్తున్నాయి. నేను ఎవరినంటున్నానో నీకు బాగా అర్థమవుతుంది. ఏం సాధించావు నువ్వు? తల్లిగా నాకు నీపై ఉన్న ప్రేమని పోగొట్టుకున్నావు. భార్యగా కావ్య మనసులో నీపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకున్నావు. ఇప్పుడు ఎండి పదవిని పోగొట్టుకున్నావు. ఇంకా ఎంతకి దిగజారుతావు? ఇంకా ఏం చేస్తావు రాజ్? చూడు, ఈ ప్రశ్నలన్నిటికీ, ఈ సముద్రం లాంటి అలలకి పరిష్కారం ఒకే ఒక్కటి. ఆ బాబుని, ఎవరినైతే నువ్వు అనూహ్యంగా నీ వారసుడని ప్రకటించి ఇంటికి ఆ బిడ్డని తీసుకువచ్చావో వాడిని తన తల్లి దగ్గర వదిలిరా. లేకపోతే ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో నువ్వే చూస్తున్నావు కదా రాజ్. ఆ బిడ్డని ఇప్పటికైనా తన తల్లి దగ్గర విడిచిరా అని గట్టిగా చెప్తారు అపర్ణాదేవి. మమ్మీ, నేను ఎప్పుడూ ఒకే మాటపై ఉన్నాను. నువ్వు, కళావతి, డాడ్, కళ్యాణ్, మీరందరూ నా మంచి కోసమే ఆలోచిస్తున్నారు. మీరందరూ ఒకప్పుడు నన్ను ఆ సింహాసనం మీద చూసి నా మాటకి ఎదురు లేదని, నేను ఇప్పటి వరకు ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఎలాంటి తప్పు చేయబోనని నమ్మినవారు. అలాంటి మీకు నేను సామాన్యుడిగా కనిపిస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు. మీ మనసు దీనిని ఒప్పుకోలేకపోతుంది. కానీ మీ అందరూ చూస్తున్న రాజ్ వేరు, నా మనసులో ఉన్న రాజ్ వేరు. ఎందుకంటే వాడు నా బాధ్యత, వాడు నా బరువు. వాడిని నేను జీవితాంతం నా గుండెలపై మోయాల్సిందే. వాడు నా కన్న కొడుకు కాబట్టి వాడి బాధ్యతలు నాకు మాత్రమే వర్తిస్తాయి. ఇన్నాళ్ళుగా వాడిని తీసుకువచ్చినప్పటి నుండి వాడిని ఒక అనాథలా, నన్ను ఒక అతిథిలా ఈ ఇంట్లో అందరూ చూశారు. కళావతి కొన్నాళ్ళు వాడి బాగోగులు చూసుకుంది. కానీ ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను మమ్మీ మాత్రమే కాదు, అందరూ వినండి. నిజంగా నా వల్ల ఈ ఇంటి పరువు పోతుంది అంటే, నా బిడ్డ వల్ల అందరికీ ఇబ్బందులు వచ్చి పడుతున్నాయంటే, నన్ను మీరిలా చూడలేకపోతూ ఉంటే నా నిర్ణయం నేను తీసుకుంటున్నాను. ఉన్న పొలంగా కట్టుబట్టలతో ఈ ఇంటి నుండి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని అంటాడు రాజ్. రాజ్ తీసుకున్న డెసిషన్కి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. రాజ్ అని అంటారు ఇందిరాదేవి. అవును నాన్నమ్మ, నేను ఈ ఇంట్లో ఉండడం ఇబ్బంది అయితే ఖచ్చితంగా ఉన్న పలంగా కట్టుబట్టలతో నేను ఈ ఇంటి నుండి వెళ్ళిపోతాను. అందుకే లాయర్ గారిని పిలిపించి చెక్ ఇష్యూస్ పవర్ గురించి కానీ, అథారిటీ గురించి కానీ, ఎండీగా కళ్యాణ్ తీసుకోవాల్సిన బాధ్యతలు, నిర్ణయాల గురించి కానీ నేను వాడికి అన్నీ చెప్పి అన్ని బాధ్యతలు అప్పచెప్పే ఈ ఇంటి నుండి నేను వెళ్ళిపోతాను అని చెప్పి తన నిర్ణయాన్ని చెప్పి పైకి వెళ్ళిపోతాడు తన రూంలోకి రాజ్. ఏంటో ప్రశాంతంగా ఉండే ఈ ఇల్లు సముద్రంలో పడిన ఒక ఇల్లులా తయారైంది. ఎప్పుడు చూడు గొడవలు, మనశ్శాంతి లేకుండా చికాకులు. అసలు ఈ సమస్యల నుండి ఎప్పుడు మన ఇల్లు గట్టెక్కుతుంది? ఎప్పుడు ఈ కుటుంబంలో కలతలు లేకుండా అందరూ ప్రశాంతంగా ఉంటారు? నాకేమీ అర్థం కావటం లేదు అని అనుకుంటారు ఇందిరాదేవి గారు. రుద్రాని ఇందిరాదేవితో, అమ్మా, అయినా ఇవన్నీ వాటంతటవి వచ్చిన కష్టాలు కాదు, రాజ్ తీసుకొచ్చిన కష్టాలు. ఎప్పుడైతే తుఫానులా ఆ బాబు ఈ ఇంట్లో అడుగుపెట్టాడో ఆ రోజు నుండే మన ఇల్లు సగం కొట్టేసిన ఇల్లులా పేలాగా ఉండిపోయింది. ఇంకా ఈ సమస్యని సాగదీస్తే రాజ్ చెప్పినట్టు ఈ ఇంటి నుండి వెళ్ళిపోతాడు. మీ నిర్ణయం మీరు తీసుకోండి అని చెప్పి రుద్రాని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కావ్య మాత్రం పాపం ఆలోచనలో పడుతుంది. ఆయన ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటారని నేను అస్సలు ఊహించలేదు. కవిగారికి బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ఈ ఇంటి నుండి వెళ్ళిపోతాను అంటున్నారు. నా మనసు చెప్తుంది ఆయన ఎలాంటి తప్పు చేయలేదని. కానీ అది నిరూపించడానికి నా దగ్గర ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. ఖచ్చితంగా ఆ వెన్నెలని పట్టుకుంటేనే నేను ఈయన ఎలాంటి తప్పు చేశారో, అసలు ఏం జరిగిందో అనే విషయాల గురించి తెలుసుకోవచ్చు.
కానీ ఆ వెన్నెలని నేను ఎలా పట్టుకోవాలి, ఆ వెన్నెలని నేను ఎలా తెలుసుకోవాలి అని రాజ్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చుకుంటాయి అన్నమాట. ఇంకా కావ్యకి రాజ్ చెప్తాడు కదా కామన్ ఫ్రెండ్స్లో ట్రై చేయమని చెప్పి. సో అలా కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంది కావ్య. ఇది ఇలా ఉండగా కళ్యాణ్ ఇంకా అలా ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. అనామిక కళ్యాణ్ దగ్గరికి వస్తుంది. కళ్యాణ్ కంగ్రాచులేషన్స్ అని నవ్వుతూ చెప్తుంది. దేనికి అని అంటాడు కళ్యాణ్. అలా అంటావేంటి కళ్యాణ్, నువ్వు ఇప్పుడు డైరెక్టర్వి, ఎండివి మాత్రమే కాదు, నీకు చెక్ ఇష్యూ చేసే పవర్ వస్తుంది అని చాలా సంతోషపడుతుంది అనామిక. నీకు నేను ముందే చెప్పాను, నాకు డబ్బు మీద పదవి పైన ఎప్పుడూ ఆశ ఉండదు. ఆ చెక్ ఇష్యూ పవర్ నాకు వస్తే ఎంత, రాకపోతే ఎంత, నాకు అలాంటివి నచ్చవు అని అంటాడు కళ్యాణ్. కళ్యాణ్ ఎప్పుడు ఇలానే ఉంటాయి ఎలా? పాపం బావగారు విన్నావు కదా, తప్పు చేసినందుకు ఎంతలా విలవిల్లాడిపోతున్నారో. ఆయన పశ్చాత్తాప పడుతున్నాడు. అన్నీ నీకు అప్పచెప్పాలనుకుంటున్నారు. నువ్వే అంటావు కదా బావగారు రాముడైతే నేను లక్ష్మణుణ్ణి అని. మరి రాముడు చెప్పిన మాట లక్ష్మణుడు వినడా చెప్పు అని అంటుంది అనామిక. వింటాడు, ఖచ్చితంగా వింటాడు. కానీ లక్ష్మణుడు రాముడు చెప్పాడని రాజ్యాన్ని తీసుకోలేదు. కష్టమైనా నష్టమైనా తన అన్న వెంటే ఉంటానని అడవులకు వెళ్ళాడు. భరతుడే రాజ్యాన్ని చేపట్టాడు, కానీ లక్ష్మణుడు రాజ్యాన్ని తీసుకోలేదు కదా అని అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటాడు కళ్యాణ్. వామ్మో, ఇంకా ఎక్కువ మాట్లాడితే వద్దు, నాకు ఈ పదవి వద్దు, నేను మా వదినకే ఈ పదవి ఇస్తానన్నా అంటాడు. అలా అనకూడదు దేవుడా అని టెన్షన్ పడుతూ ఉంటుంది అనామిక. కళ్యాణ్ అని అంటుంది. మళ్ళీ ఏంటి అని అంటాడు కళ్యాణ్. నేను ఒకటి అడుగుతాను, చేస్తావా అని అంటారు. ఏంటి అని అంటాడు కళ్యాణ్. ఏం లేదు, నువ్వెలాగో ఎండి అయ్యావు కదా, పాపం రాహుల్ చాలా ఫీల్ అవుతున్నాడు. తను ఏ పని చేయటం లేదని చాలా బాధపడుతున్నాడు. కాబట్టి రాహుల్ని జనరల్ మేనేజర్ కింద అపాయింట్ చేయొచ్చు కదా అని అడుగుతుంది అనామిక. నీకేం తెలుసు? ఏం తెలుసు అనామిక, రాహుల్ని జనరల్ మేనేజర్ చేయమంటున్నావు అని అడుగుతాడు కళ్యాణ్. అలా కాదు కళ్యాణ్, పాపం రాహుల్ కూడా ఈ ఇంట్లోనే చిన్నప్పటి నుండి పెరిగాడు కదా అని అంటుంది అనామిక. రాహుల్కి కూడా ఆఫీస్కి వెళ్ళాలనిపిస్తుంది కదా, కాబట్టి తన్ని జనరల్ మేనేజర్గా అపాయింట్ చేయొచ్చు కదా అని అంటుంది. ఈ నిర్ణయం తీసుకోవడానికి నేను సరైన వాడిని కాదు. ఏదైనా మా వదినని అడిగే నేను నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కళ్యాణ్. ఛీ, ఈ కళ్యాణ్కి ఎంత చెప్పినా వేస్టే అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనామిక. ఇది ఇలా ఉండగా కావ్య కళ్యాణ్ దగ్గరికి వస్తుంది. కవిగారు, మీ గురించే వెతుకుతున్నాను. మీ అన్నయ్యకి ఆ వెన్నెలకి ఎవరైనా కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలా ఎవరైనా ఉన్నారేమో ఒకసారి గుర్తు చేసుకుంటారా అని అడుగుతుంది కావ్య. వదినా, నేను తన ఫేస్ కూడా చూడలేదు. కేవలం తను అన్నయ్యని ఇష్టపడుతుందని మాత్రమే అన్నయ్య చెప్పాడు. కామన్ ఫ్రెండ్స్ అంటే అని ఆలోచిస్తూ ఉంటాడు కళ్యాణ్. గుర్తొచ్చింది వదినా, తను ఎవరంటే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. తను కూడా ఇలా కాలేజ్ గ్రూప్స్లో అన్నిట్లో యాక్టివ్గా ఉంటూ ఉండేవాడు. తనకి తెలిసే అవకాశం ఉంది. అండ్ అది కాకుండా భావన అని ఒక క్లాస్మేట్ అన్నయ్యకు ఉండేవారు అనుకుంటా. తనే ఎప్పుడూ ఈ వెన్నెల గురించి చెప్తూ ఉండేదని అన్నయ్య చెప్పేవాడు. ఒకవేళ తనకేమైనా తెలుసుంటుందేమో, నేను ఫోన్ చేసి కనుక్కుంటాను వదినా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు కళ్యాణ్. త్వరగా చేసి కనుక్కోండి కవిగారు, ఇలా అయినా ఆ వెన్నెల గురించి నేను తెలుసుకోవాలి. ఆయన ఎలాంటి తప్పు చేయలేదని అందరికీ నిరూపించాలి అని పాపం తన కోసమే, రాజ్ కోసమే ఆలోచిస్తూ ఉంటుంది కావ్య. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. అపర్ణాదేవి గారు చాలా చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా అపర్ణాదేవి గారి దగ్గరికి సుభాష్ వస్తారు. అపర్ణ, బాధపడుతున్నావా అని అడుగుతారు. బాధ కాకపోతే ఇంకేంటండి, రాజ్ ఎంతో మంచివాడు. వాడు ఎలాంటి తప్పు చేయలేదని నా మనసు చెప్తుంది. కానీ దాన్ని నిరూపించడానికి సాక్ష్యాలు లేవు. వాడు తప్పు చేశాడని వాడి నొత్తో వాడే ఒప్పుకుంటున్నాడు. అసలు ఇది ఏంటో, వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కావటం లేదు అని అంటారు అపర్ణాదేవి. అపర్ణ, రాజ్ ఏదైనా కరెక్ట్గానే నిర్ణయం తీసుకుంటాడు. ఈ విషయంలో ఏం జరిగిందనేది మనకి నిజం చెప్పలేకపోతున్నాడంటే దాని వెనకాల ఏదో కారణం ఉండే ఉంటుంది, ఏదో ఒక గుట్టు ఉండే ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా ఎవరో ఒకరి ద్వారా దేవుడు మనకి తెలిసేలా చేస్తాడు. నువ్వు మాత్రం ఈ విషయంలో బాధపడద్దు. కాలం ఎలా రాసి ఉంటే అలాగే వెళ్తుంది. కాబట్టి ఈ విషయంలో ఎక్కువగా ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోవద్దు
అని చెప్పి సుభాష్ బయటికి వస్తారు. ఇంకా సుభాష్ ప్రకాష్ ఇద్దరూ ఇందిరాదేవి గారి దగ్గరికి వెళ్తారు. అమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నాన్న అని చెప్పి ఇద్దరిని ఇంక వెళ్తారనమాట. ఏమిటో చెప్పండ్రా అని అంటారు సీతారామయ్య గారు. రేపు చాలా మంచి రోజని విన్నాను. కళ్యాణ్ ఎలాగో ఎండీ అవ్వాలి కదా. రేపు అందరి ముందు మన దుగ్గిరాల వంశానికి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి కళ్యాణ్ ఎండీ అని అందరి ముందు అనౌన్స్ చేయాలనుకుంటున్నాం అని అంటారు సుభాష్. పాపం ఇందిరాదేవి సీతారామయ్య గారు బాధపడుతూ ఉంటారు. మీరు నిర్ణయించుకున్నారు కదా, రేపు మీరు అనుకున్న టైంలోనే కళ్యాణ్కి ఎండీ బాధ్యతలని అప్పచెప్పండి అని అంటారు సీతారామయ్య గారు. సరే నాన్న అని అంటారు పాపం సుభాష్. ప్రకాష్ మాత్రం చాలా డల్గా ఉంటారు. అన్నయ్య, నాకెందుకో చాలా బాధగా అనిపిస్తుంది అన్నయ్య అని అంటారు. ఎందుకురా బాధపడుతున్నావు? నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఏ రాజ్ వేరు కళ్యాణ్ వేరా ఏంటి? కళ్యాణ్కి కూడా తెలివితేటలు ఉన్నాయి. మనం కొద్ది రోజులు వాడికి అన్నీ నేర్పిస్తే తర్వాత వాడే అన్ని బాధ్యతలు తీసుకుంటాడు. నువ్వు ఇంకా భయపడద్దు అని చెప్పి పాపం ప్రకాష్ని ఓదారుస్తూ ఉంటారనమాట సుభాష్. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. కావ్య మాత్రం రెడీ అయి బయటికి వెళ్ళాలనుకుంటుంది. ఖచ్చితంగా ఆ భావన దగ్గరికి వెళ్ళి వెన్నెల ఎక్కడుందో తెలుసుకుంటాను అని బయలుదేరాలనుకుంటుంది. రుద్రాని కావ్యని ఆపుతుంది. హలో హలో, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. మీకు చెప్పాల్సిన అవసరం అని అంటుంది కావ్య. లేదు, కానీ నిన్ను ఆపాల్సిన అవసరం నాకుంది. ఎందుకో తెలుసా? ఈరోజు ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండీగా కళ్యాణ్ని అపాయింట్ చేస్తున్నట్టు, రాజ్ బాధ్యతల నుండి పక్కకి తప్పుకుంటున్నట్టు ప్రెస్ మీట్లో రిలీజ్ చేయబోతున్నారు. మీడియా వాళ్ళు, శ్రేయోభిలాషులు, మిత్రులు అందరూ ఈ ప్రెస్ మీట్కి వస్తారు. రాజ్ భార్యగా నువ్వు పక్కన ఉండకపోతే ఎలా చెప్పు అని అంటుంది రుద్రాని. కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, ప్రెస్ మీట్ పెడుతున్నారా అని అడుగుతుంది. అవును అని అంటుంది రుద్రాని. అయినా ఎందుకంటీ, తన్ని ఎందుకు ఆపుతున్నారు? తను పైకి కనబడదు కానీ చాలా కుళ్ళెక్కువ. రాజ్ బావగారిని కాకుండా కళ్యాణ్ని ఎండీ చేస్తున్నారని మనసులో ద్వేషాన్ని కుళ్ళుని పెట్టుకుంటుంది. కానీ పైకి మాత్రం అక్క ఏమీ తెలియనట్టు నటిస్తూ ఉంటుంది. తన కళ్ళతో కళ్యాణ్ ఎండీ అవ్వడం తను చూడలేదులే అని అంటుంది అనామిక. ఇంకా వెంటనే కావ్య అనామికతో, కొంతమందికి కొన్ని మనస్తత్వాలు అర్థం చేసుకోవడం రాదు. అందులో నువ్వు ఫస్ట్ ర్యాంక్ రావచ్చు. ఎందుకంటే నేనంతట నేనే నాకు ఎండీ బాధ్యతలు ఇస్తానన్నా నేను అర్హురాల్ని కాదు, కవిగారు అర్హురాలని చెప్పి కవిగారికి ఎండీ పదవి వచ్చేటట్లు చేశాను. అలాంటిది నేను అసూయగా ఫీల్ అవుతానని, నేను బాధపడతానని నువ్వు అనుకుంటున్నావు చూడు, అక్కడ నువ్వు ఎంత మూర్ఖురాలివో అర్థమవుతుందా అనామిక అని గట్టిగానే కౌంటర్ ఇస్తుంది కావ్య. కావ్య చెప్పే సమాధానానికి ఇంకా ఏమీ చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనామిక. ఇటువైపు స్వప్న మాత్రం, ఒసై పిచ్చిదానా, ఇంకా ఏంటే నువ్వు? అందరి ముందు రాజ్ గురించి బయట పెట్టమని చెప్తున్నాను కదా అని అంటుంది స్వప్న కావ్యతో. అక్క, అలాంటి పరిస్థితి నేను ఎప్పుడూ రానివ్వను. నిన్న నువ్వే విన్నావు కదా, నా భర్త నాకు ఎప్పటికీ రాజే, ఆయన ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య. ఇది ఇలా ఉండగా ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తారు. రాజ్ రెడీ అయ్యి ప్రెస్ మీట్లో వచ్చి కూర్చుంటాడు. ఇంకా సుభాష్, ప్రకాష్, కళ్యాణ్, అనామిక, ధాన్యలక్ష్మి, అపర్ణాదేవి, దుగ్గిరాల ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆ ప్రెస్ మీట్కి, కాన్ఫరెన్స్కి రెడీ అవుతారు, అటెండ్ అవుతారు. సో మీడియా వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. సార్, ప్రెస్ మీట్ ఇంత సడన్గా పెట్టడానికి కారణం ఏంటి అని అడుగుతారు. అది చెప్పడానికే మిమ్మల్ని పిలిపించాను. చూడండి మీడియా మిత్రులారా, మీ అందరికీ నేను ఒక విషయాన్ని అనౌన్స్ చేయాలి అనుకుంటున్నాను. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఏ కాలం నాటిదో మీ అందరికీ తెలుసు. మా తాతగారు ఈ కంపెనీని స్థాపించి ఒక చెట్టులా దీన్ని మార్చారు. ఆ వృక్షానికి కొమ్మల్లాగే మా నాన్నగారు, మా బాబాయ్ గారు, మా తాతగారి తర్వాత కంపెనీ బాధ్యతల్ని చూసుకున్నారు. వాళ్ళ తర్వాత ఆ బాధ్యత వారసత్వంగా నాకు వచ్చింది. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని ఎలా డెవలప్ చేయాలి, ఎలా దీన్ని స్థాయిలోనే ఫస్ట్ పొజిషన్లోనే ఉంచాలని నేను చాలా కృషి చేశాను. కానీ ఇప్పుడు నేను నా పదవి నుండి తప్పుకోవాలి అనుకుంటున్నాను. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా నా తమ్ముడు కళ్యాణ్ని నేను అపాయింట్ చేయాలని కోరుకుంటున్నాను అని చెప్తాడు కళ్యాణ్ గురించి రాజ్. మీడియా వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అదేంటి సార్,
మీరు ఉన్నప్పుడు అన్ని విషయాల్లో కంపెనీ టాప్ పొజిషన్లో ఉంది. టర్న్ ఓవర్ విషయంలో కానీ, ఎంప్లాయీ టర్న్ ఓవర్ విషయంలో కానీ, లైక్ లాభాలు ప్రాఫిట్స్ విషయంలో కానీ, షేర్ వాల్యూ కానీ అన్నీ మీరు ఉన్నప్పుడు చాలా పై స్థాయిలో ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు మీరు సడన్గా కంపెనీ బాధ్యతల నుండి తప్పుకుంటున్నారని తెలిస్తే మీ షేర్ వాల్యూ, మీ ఇంట్రిన్సిక్ వాల్యూ ఇవన్నీ పడిపోతాయి కదా అని అంటారు. మీడియా వాళ్ళు వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో నా తమ్ముడికి బాగా తెలుసు. అయినా కొత్త వారికి కూడా ఛాన్స్ ఇవ్వాలని, అది కాకుండా కొన్ని కారణాల చేతే నేను ఈ కంపెనీ బాధ్యతల నుండి తప్పుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఎలా అయితే మా క్లయింట్స్, ప్రేక్షకులందరూ సహాయ సహకారాలని అందించారో నా తమ్ముడు కళ్యాణ్ని కూడా అలాగే ఆదరిస్తారని, వీడు కూడా నాలాగే కంపెనీని పై స్థాయిలో నిల్చోబెడతాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నో మోర్ క్వశ్చన్స్ ప్లీజ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు రాజ్. సార్, మీ ఇంట్లో ఒక బాబు ఉన్నాడని, వాడిని మీరు ఇంటికి తీసుకువచ్చారని కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. అవన్నీ నిజమేనా? చెప్పండి సార్ అని ఇంకా వాళ్ళైతే మీడియాలో కొంతమంది అడుగుతూ ఉంటారు. దానికి సుభాష్ ఇంకా నో మోర్ క్వశ్చన్స్ అని చెప్పి వెళ్ళాడు కదా, ప్లీజ్ పర్సనల్ విషయాల జోలికి మీరు వెళ్ళొద్దు, దయచేసి వెళ్ళండి అని సుభాష్ అక్కడి నుండి పంపించేస్తారు. ఇంకా పాపం రాజ్ లోపలికి వచ్చి లాయర్ గారు చెప్పిన ఫైల్స్ అండ్ డాక్యుమెంట్స్ అన్నిటి మీద సైన్ చేస్తాడు. ఇవన్నీ సైన్ చేసి అలా కళ్యాణ్ దగ్గరికి వచ్చి, చూడు కళ్యాణ్, ఇకపై దిస్ కంపెనీ ఈజ్ యువర్స్. సో రెస్పాన్సిబుల్గా కంపెనీని ముందుకు తీసుకువెళ్ళే బాధ్యత నీదే, జాగ్రత్త అని చెప్పి ఇంకా లగేజ్ని కిందకి తెచ్చుకుంటాడు రాజ్ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రాజ్, ఎక్కడికి రా అని అడుగుతారు ప్రకాష్. బాబాయ్, ఈ ఇంట్లో ఉంటే నాకు ముళ్ళకంప మీద కూర్చున్నట్టు అనిపిస్తుంది. ప్రశ్నలు వేసే చూపులు, తిట్టే నోర్లు, అవమానించే మాటలు, ఇవన్నీ నాకు, నా బిడ్డకి ఇబ్బందిగా అనిపిస్తున్నాయి. అదనే కాకుండా నేను ఈ ఇంట్లో ఉంటే ఇవాళ వీళ్ళు సైలెంట్గా ఉన్నారు, కానీ రేపు మీడియా వాళ్ళందరికీ తెలిసి ఇంట్లో పరువు పోతుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నా వల్ల మీ ఎవరికి ఇబ్బంది కలగకూడదు. కాబట్టి నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనే నిర్ణయానికి వచ్చాను. నేను చేసిన ఏ తప్పులనైనా క్షమించి ఇన్నాళ్ళు నన్ను ఈ ఇంట్లో ఉండనించినందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఇక ఈ ఇంటి నుండి వెళ్తున్నాను అని పాపం లగేజ్ ఒక చేతిలో పట్టుకొని, బాబుని ఇంకొక చేతిలో పట్టుకొని అలా బయటికి అడుగు పెట్టబోతాడు రాజ్. ఆగండి అనే ఒక గొంతు వినపడుతుంది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి రాజ్ చూసేసరికి లగేజ్తో అక్కడ కావ్య కూడా ఉంటుంది. కావ్యం చూసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మీరు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. అది అద్దాల మేడైనా, పూరి గుడిసైనా, ఏదైనా మీరు ఉన్న చోటే నేను ఉంటాను. బాబుని నాకు ఇవ్వండి అని బాబుని ఎత్తుకుంటుంది కావ్య. వదినా, ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతాడు కళ్యాణ్. కవి గారు, నా భర్త ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉండడమే ధర్మం. మీరు ఉండమని చెప్పకపోవచ్చు, ఉండొద్దని కూడా చెప్పకపోవచ్చు, కానీ నా భర్త అడుగుజాడలోనే నేను నడవాలని నేను ఫిక్స్ అయ్యాను. నా భర్తతోనే నేను ఉంటాను. నా భర్త నిరూపరాదని, నా భర్త ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించిన రోజే నేను ఈ ఇంట్లో అడుగు పెడతాను. నా భర్తతో సగౌరవంగా తల ఎత్తుకొని ఈ ఇంట్లో అడుగు పెడతాను. ఈ ఇంట్లో ఉండే అర్హత, హక్కు, స్వేచ్ఛ నాకు ఉన్నా నేను మనస్ఫూర్తిగా వాటిని తిరస్కరిస్తూ నా భర్త అడుగుజాడల్లోనే నడవాలి అనుకుంటున్నాను. దయచేసి ఈ విషయంలో ఎవరు అడ్డు రావద్దు అని చెప్తుంది కావ్య. అలా రాజ్, కావ్య దుగ్గిరాల ఇంటిని విడిచి కట్టుబట్టలతో బాబుతో సహా బయటకి అడుగు పెడతారు. కావ్య వైపు అందరూ చాలా జాలిగా చూస్తూ ఉంటారు. ఫర్ ది ఫస్ట్ టైం ఎప్పటి నుండో కావ్యపై ఉన్న హేట్రెడ్ అంతా అపర్ణాదేవి గారికి క్లియర్ అయిపోతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా రాజ్ వెనకాలే నడుస్తానంటున్న ఈ కావ్య చాలా మంచి అమ్మాయి అని కావ్యపై ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే వస్తుంది అపర్ణాదేవికి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.